హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 53,391 దగ్గర అయితే పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్ గత 4 రోజుల నుంచి కూడా మార్కెట్ ఒకే స్టేజ్లోని మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉందన్నమాట. మార్కెట్లో ఒక బిగ్ క్యాండిల్ రావాలా. చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తున్నాయి కదా, నేను కర్సర్ పెడుతున్నాను. ఇలాంటి క్యాండిల్ అనమాట. ఒక రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ రావాలి. ఎందువల్ల రెడ్ అండ్ గ్రీన్ అని చెప్పాను, మార్కెట్ ఎప్పటికొచ్చి మార్కెట్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మార్కెట్ ఒక ఆల్ టైమ్ ఓవర్ వాల్యుయేషన్లో ప్రజెంట్ ఉంది. వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే సో ఇది తీసే పద్ధతి కాదు. ఇక్కడ కామన్ గ్యాప్ అప్ కూడా ఉంది. ఆ గ్యాప్ అప్ కూడా మార్కెట్ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ప్రజెంట్ మాత్రం ఒక ప్యాటర్న్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ రాబోతుంది అనమాట. రావడం కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇంకా కన్ఫర్మేషన్ అవడానికి రెడీ అవుతుంది. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ మార్కెట్ కన్ఫర్మేషన్ అవ్వాలి. సో ఇది రావాలన్నమాట. ఇది ఫెయిల్యూర్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఫెయిల్యూర్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే ప్రజెంట్ కన్ఫర్మేషన్ కాకుండా ముందుగానే ఫెయిల్యూర్ చేసుకుంటే మరీ మంచిది. ఒక కన్ఫర్మేషన్ ఎంత ఫెయిల్యూర్ చేస్తే మార్కెట్ కొద్ది దారుణంగా పడే అవకాశం ఉంటుందన్నమాట. ముందుగానే ఫెయిల్యూర్ చేస్తే మంచిది అనమాట. సో అదే ఇలా కాకుండా మార్కెట్లో చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ 54,000 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ రేపు మార్నింగ్ ఒక బ్రేక్ చేస్తే మాత్రం ఒక మంచి మూమెంట్ ఇచ్చే వెళ్ళే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. అలా కాకుండా మార్కెట్లో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలన్నమాట. మనకి ఎల్లో షేడ్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఎప్పటి నుంచి మీకు చెప్తున్నా, ఈ సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేసినా కూడా మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్, ఒక బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం డౌన్ సైడ్కి అయితే ఉందన్నమాట. 2 విధాలుగా మనం ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుంది. సో అయితే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ రాంగ్ బయింగ్ మార్కెట్ క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు కాబట్టి తర్వాత క్యాప్చర్ చేసుకోవాల్సిందే మార్కెట్లో కంపల్సరీగా. కానీ ప్రజెంట్ ఏంటంటే కొద్ది కంగారుగా కొంతమంది బయర్స్ ఏం చేస్తుంటే కంగారుగా మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ డౌన్ సైడ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అలా కాకుండా మనకి డౌన్ సైడ్ మనకి ముందుగానే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి వెళ్తే చాలా బెటర్ అనమాట. మార్కెట్లో హోప్ అయితే ఉంది. మనకి లాంగ్ టర్మ్లో మార్కెట్లో హోల్డ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఏదో హోప్ ఉంటుంది అనమాట. ఇప్పుడే మార్కెట్ ఒక విధంగా రాంగ్ బయింగ్ వెళ్ళిపోతే మాత్రం మనం రానున్న రోజుల్లో చాలామంది బయింగ్ సైడ్ కాల్ ఆప్షన్ అయితే హోల్డ్ చేసుకుంటారు. వాళ్ళు మాత్రం కొద్దిగా నైట్ ఎక్కువ లాస్ చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో అయితే మనకి ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ఎక్కడి నుంచి అయితే హోల్డ్ అవుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఒకసారి. ఈ తీయాల్సిన మీకు చూడండి ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి మార్కెట్ చూడండి, ఈ రోజు నుంచి గత 4 రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్లోనే మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉంది. మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉండడం రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ ఉంది. ఈ లెవెల్ మార్నింగ్ బ్రేక్ చేయాలి. ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ 54,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ బ్రేక్ చేసినట్టే 54,000 దగ్గర లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంది. 54,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి మూమెంట్ చూసే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా. ఈ రెసిస్టెంట్ లెవెల్ అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి గత 4 రోజుల నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉంది. ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఈ బ్రేక్ చేయాలి, ఏదో లెవెల్ బ్రేక్ చేయాలి మనకి. సో ఈ లెవెల్కి డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్కి అయితే ప్రజెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ అప్ సైడ్ మూమెంటం బ్రేక్ చేస్తే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ప్రిఫర్ చేస్తాను. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం పుట్ ఆప్షన్కి అయితే ప్రిఫర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే 2 విధాలుగా ఉంది మార్కెట్. ఎందువల్ల 2 విధాలుగా అంటే మార్కెట్ బయర్స్ ఇంత బయింగ్ వెళ్ళినప్పుడు బయర్స్ వదులుకోరని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా రెండో సైడ్ ఏంటంటే రాంగ్ వాల్యూమ్ వెళ్ళింది కదా, మన రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, డౌన్ సైడ్గా తీసుకొచ్చే అవకాశం కూడా మార్కెట్లో కనబడుతుంది అనమాట. 2 విధాలుగా మార్కెట్లో మనకి రేపు కనబడుతుంది. సో ఏ లెవెల్ బ్రేక్ చేస్తే ఆ లెవెల్ దగ్గర అయితే నేను కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్ పైన బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్, కింద బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 24,641.80 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ ఆల్ టైమ్ హైని వేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం జరిగింది. హైయర్ హైస్ వేసుకుని ఆల్ టైమ్ హై హైయర్ హైయర్స్ వేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే. కానీ వెళ్ళే పద్ధతి ఇది కాదు, బ్రౌన్ బయింగ్ వెళ్ళింది, కొద్ది మార్కెట్ కొద్ది డౌన్ సైడ్ రావాలా. సో అదేవిధంగా మార్కెట్ ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. గతంలో ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఎప్పుడైతే ఈ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతి బ్రేక్ చేస్తుందో 2 పాయింట్లు చెప్పడం జరిగింది, అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగింది. సో వెళ్ళే ప్రక్రియలో కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళడం జరిగింది. సో నో ప్రాబ్లం, మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ అంటే మనకి ఈ లెవెల్ని మినిమం 60% మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి డౌన్ సైడ్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మనకి 26,000 అబోవ్ మార్కెట్ వెళ్ళే అవకాశం మనకి నిఫ్టీలో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర రెసిస్టెంట్, ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉండేది, ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ ఉంది, ఇప్పుడు రెసిస్టెంట్గా మారింది కాబట్టి మళ్ళీ సపోర్ట్ లెవెల్గా మార్కెట్ ట్రై చేస్తుంది ఇది. కానీ ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాతే ఉపయోగపడుతుంది అనమాట. ఎందువల్లంటే మార్కెట్ ఈ లెవెల్లో ఇంత వీక్ వాల్యూమ్తో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ప్రజెంట్ అయితే ఉండకూడదు. అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూమ్ని సమకూర్చుకోవడానికి చూస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకోవడానికి వాల్యూమ్ సమకూరుతుంది, కానీ వాల్యూమ్ సరిపోవట్లేదు. ఎంతగానో మంచిదంటే మార్కెట్ కొద్ది డౌన్ఫాల్కి వచ్చి ఒక యూటర్న్ తీసుకుని వాల్యూమ్ సమకూర్చుకుని వెళ్తే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ని మనకి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంతే తప్ప కానీ మార్కెట్ డైరెక్ట్గా ఇంత లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ వర్క్ అవ్వదు. ఒకవేళ ఇప్పుడు వెళ్ళిన మార్కెట్ తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ చేసడానికి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అదేవిధంగా ఒకసారి ఇంట్రాడే బేస్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ గత కొన్ని రోజుల నుంచి ఒక లెవెల్ ఒకే డైరెక్షన్ లెవెల్లోనే మార్కెట్, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను. సో ఈ లెవెల్లోనే ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే నిఫ్టీ ప్రజెంట్ అయితే హోల్డ్ అవుతుంది జరిగింది. మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ తీసుకుంటూ నిఫ్టీ ఈ లెవెల్లోనే సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవుతుంది. సో రేపు మార్కెట్లో ఒక బిగ్ క్యాండిల్ రావాలి. ఈ 2-3 రోజుల్లో వచ్చిన క్యాండిల్ కాకుండా కొద్ది పెద్ద క్యాండిల్ అనమాట. అది గ్రీన్ క్యాండిల్ కావచ్చు, రెడ్ క్యాండిల్ కావచ్చు. ఎందుకంటే మార్కెట్ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి కింద అడ్జస్ట్మెంట్ ఉంది, పైది మూమెంట్ ఉంది, 2 విధాలుగా ఉంది కాబట్టి మార్కెట్లో 2 విధాలుగా మనం చూసుకోవాలి. నాకు ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కింద డౌన్ సైడ్కి వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ తీసుకుంటే మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ మాత్రం రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం కాల్ ఆప్షన్కి అయితే తీసుకుంటాను అనమాట. సో వెయిట్ చేస్తాను నేను మూమెంట్ ఏదైతే బ్రేక్ చేస్తాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ లెవెల్లోనే బ్రేక్ చేస్తాను కానీ మూమెంట్ గురించి చూస్తాను. ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం ఒక వాల్యూమ్తో బ్రేక్ చేస్తే డెఫినెట్గా నేను మూమెంటంని క్యాప్చర్ చేస్తానికి 99% కూడా ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.